హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా ఫిలిపైన్ డిషెస్ అన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా మంచి డిషెస్ రెండింటిని మనం తయారు చేసుకోబోతున్నాము. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ మీకు ఆల్రెడీ కనిపించిపోయే ఉంటాయి. అద్భుతమైన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం తయారు చేసుకుంటున్నాము. కొద్దిగా ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది డిష్లో. మనం చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే ఫిలిపైన్ స్టైల్ స్పాగెటీ. ఈ ఫిలిపైన్ స్టైల్ స్పాగెటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్పాగెటీ తీసుకున్నాం, కొద్దిగా బెల్ పెప్పర్స్, చికెన్ సాసేజ్, కట్ చేసుకున్న అంటే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న చికెన్, టొమాటో సాస్, టొమాటో పేస్ట్, అలాగే టొమాటో కెచప్, షుగర్, ఇంకా వెల్లుల్లి, ఉల్లి, మోజరెల్లా చీజ్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. అయితే స్పాగెటీ అనేసరికి మనకు బాగా గుర్తొచ్చేది ఇటాలియన్ స్టైల్ అనమాట. అలాగే మోజరెల్లా చీజ్ కూడా వేస్తున్నాము. నిజానికి చెప్పాలంటే ఆ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనము ఇటాలియన్ స్టైల్కి తగ్గట్లుగా వేస్తున్నాం, కానీ ఇంకేవి వెళ్ళేవి ఇక్కడ. అందుకనే ఫిలిపైన్ స్టైల్ అనమాట. ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫిలిపైన్ డిష్ అని చెప్పుకోవచ్చు దీన్ని. బోల్డ్ అంత టొమాటో తోటి, ఫిలిపైన్ టేస్ట్ అంటే మనకు కొద్దిగా ట్యాంగీ అట్లా తగులుతూ ఉంటుంది కదా, అలాగే టొమాటోని మనం ఇన్ఫ్లుయెన్స్గా తీసుకున్నాం ఇక్కడ. సో చాలా పాపులర్గానే బాగానే చేసుకొని తింటూ ఉంటారు ఇవి. అలాగే చేస్తున్నాం అన్నమాట మనం. ఇందులో ఏంటంటే స్పాగెటీ దాంట్లో డైరెక్ట్గా కుక్ చేయకుండా స్పాగెటీని మనం బ్లాంచ్ చేసిన స్పాగెటీ తోటి తయారు చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ వాటర్, సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి ఇందులో స్పాగెటీని ఉడికించుకున్నాం. సాల్ట్ ఇంకా ఆయిల్ ఎందుకు అంటే స్పాగెటీ అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేస్తున్నాము. స్పాగెటీలో కొద్దిగా సాల్టీ కూడా రావడానికి, అంటే పచ్చి పచ్చిగా లేకుండా టేస్ట్లెస్గా ఉండకుండా సాల్ట్ రావడానికి సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట. సో అది కుక్ అయ్యేలోపు మిగిలినవన్నీ కూడా మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకుందాం. సో కటింగ్స్ ఏమేమి ఉంటాయి ఇందులో అంటే అన్నీ కూడా మనం పేస్ట్ వచ్చే విధంగా అన్ని మిన్స్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది మాత్రం ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటాం. ఫస్ట్ చికెన్ సాసేజ్ని ఇలా కట్ చేసుకుందాం. తర్వాత ఆనియన్ కూడా చిన్న చిన్నగా స్మాల్ పీసెస్ వచ్చే విధంగా చాప్ చేసుకోవాలి. మనం కూడా కనుక చూసినట్లయితే ఇప్పుడు ఇటాలియన్ స్టైల్ నుంచి ఫిలిపైన్స్ ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారు కదా, అలాగే మనం కూడా బోల్డ్ అన్ని డిషెస్ని వేరే స్టైల్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర పులావులన్నీ పాత పద్ధతుల్లో చేసుకునే వాళ్ళంతా ఇప్పుడు ఈ అరేబియన్ స్టైల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ బిర్యానీలని వీటిని చూసి మనం కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నాం అన్నమాట. అలాగే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు డిఫరెంట్ టైమ్స్లో ఇలా అడాప్ట్ చేసుకుని ఉంటారు. అది వాళ్ళకు కూడా పాపులర్ డిష్ అయిపోతుంది అనమాట. కొద్దిగా ఉడికే కొద్ది లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా సెట్ అయిపోతుంది. అది అలా వదిలేద్దాం. ఓకే, గార్లిక్ అయిపోయింది, ఆనియన్ కట్ అయిపోయింది, అండ్ బెల్ పెప్పర్స్. ఎలాగో అయిపోతుంది కాబట్టి ఈ స్టవ్ కూడా రెడీ చేసేసుకుందాం, పొయ్యి వెలిగించేసుకొని. ఈ ప్యాన్లో ఇప్పుడు ఆయిల్ వేసుకొని దానికి కావాల్సిన సాస్ అంతా కూడా రెడీ చేసుకుందాం. వేడి అవుతానికి టైం పడుతుందిగా. ఫస్ట్ గార్లిక్ వేస్తున్నా.
తర్వాత ఆనియన్, అండ్ బెల్ పెప్పర్. కొద్దిగా అలాగే కుక్ అవనిద్దాం. దాన్ని కాసేపు ఇవన్నీ కూడా వేసే ముందు చికెన్ వేసేస్తున్నాను. దాంతోపాటు ఇది వేయచ్చు. కొద్దిగా చికెన్ అలా ఫ్రై అయిన తర్వాత చికెన్ సాసేజ్ కూడా వేసుకుందాము. ఇప్పుడు చికెన్ సాసేజ్ వేసుకుందాం. టొమాటో సాస్ వేస్తాం ఫస్ట్, తర్వాత టొమాటో పేస్ట్ అండ్ టొమాటో కెచప్. కొద్దిగా వేస్తున్నాం కలవడానికి, కొద్దిగా వాటర్. నీట్గా కలిసిపోయి టొమాటో పేస్టు, టొమాటో సాసు, టొమాటో కెచప్ 3 వేసామన్నమాట. బోల్డ్ అంత ఫ్లేవర్స్ వస్తాయి వీటిల్లో. అలాగే బెల్ పెప్పర్స్ కూడా పడింది కాబట్టి కొంచెం స్పైసీనెస్ కూడా వస్తుంది. అందుకనే దీంట్లో ఉప్పు కారం వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలన్నమాట. ఎక్కువ పడదు, ఎందుకంటే బోల్డ్ అంత ఫ్లేవర్స్ వచ్చేసాయి కాబట్టి. సో ఇందులో కొద్దిగంత సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ వేస్తున్నాం. ఈ సాస్లో ఆ చికెను ఇవన్నీ కూడా సరిపోయే విధంగా చూసుకొని కుక్ అయ్యేంత వరకు పెట్టుకుంటూ ఉన్నాం. అండ్ ప్యారలీ స్పగెటీ కూడా కుక్ అయిపోయింది. దీన్ని వడపోసుకుందాం. ఓకే, అలాగే స్పగెటీని తీసి ఇందులో వేసేసుకోవచ్చు. కావాలంటే పైనుంచి ఏదైనా గ్రీన్స్ గార్నిష్ కోసం వాడుకోవచ్చు. స్పగెటీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అన్నట్టు ఆఖరణ దించే ముందు ఇందులో ఈ మోజరెల్లా చీజ్ వేసుకుందాం. ఆ వేడికి కరిగిపోతుంది, అదేం పెద్ద కరగాల్సిన అవసరం లేదు. మీరు గార్నిష్ చేసినప్పుడు పైన వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. రెడీ. ట్యాంగీగా కనిపిస్తుంది కదా, టేస్ట్ ఎలా ఉంటుందో మరి. స్పగెటీస్ అలాగే పెట్టుకోండి. ఇటాలియానో, ఫిలిపినో, బాంబోనో, ఇండియానో, ఏదైతేనే అద్దరిపోయింది టేస్ట్. చక్కగా తిని ఎంజాయ్ చేయబోతున్నాను. మీరు కూడా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. బాగు పైన నుంచి గార్నిష్ చేసిన పార్స్లీ కూడా మంచి ఫ్లేవర్ని తీసుకొచ్చింది. చక్కటి డిష్ మనం తయారు చేసుకోబోతున్నాము. అద్భుతమైన ఫిలిపీన్స్ క్విజిన్స్ అన్ని కూడా ట్రై చేస్తున్నాం కదా, అందులో భాగంగానే ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే ఫిలిపినో ఫిష్ స్టేక్. ఈ ఫిలిపినో ఫిష్ స్టేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. రైస్ అకంపనీమెంట్ కోసం వాడుతున్నాం దీన్ని. దీంట్లో ప్రాసెస్లో యూస్ చేయము, సపరేట్గా చూసుకోవాలి. కొద్దిగా రైస్ తీసుకున్నాం, అది కూడా స్టీమ్డ్ అనమాట. అలాగే కొంచెం సెలరీ తీసుకున్నాం, ఆనియన్, గార్లిక్ అంటే ఉల్లి వెల్లుల్లి, టొమాటో కచప్ కొద్దిగా, నిమ్మకాయ చెక్క, సోయా సాస్, ఇంకా ఫిష్ స్టీక్. ఈ స్టీక్ మొత్తం బోన్లెస్ అండి. ఈ స్టీక్గానే తీసుకున్నాం అనమాట. సో ఇది బేసిక్ ఇంగ్రీడియంట్స్.
ఈ కుకింగ్ ప్రాసెస్ ఏంటంటే ఈ రైస్ అనేది అకంపర్మెంట్ ఇందాకే చెప్పాను కదా, సెలరీ ఇంకా రైస్ తోటి ఒక చిన్న ఫ్లేవర్డ్ రైస్ లాగా తయారు చేసుకుందాము. స్టీక్తో పాటుగానే పక్క నుంచి తినడానికి బాగుంటుందన్నమాట. అలాగే సపరేట్గా ఫిష్ని స్టీక్ కుక్ చేసుకోవచ్చు. టోటల్గా చెప్పాలంటే 3 కుకింగ్ ప్రాసెస్ ఉంటాయి. రైస్ కోసం సపరేట్గా, ఫిష్ స్టీక్ కోసం సపరేట్గా, అలాగే ఫిష్ సాస్ కోసం సపరేట్గా అనమాట. సో ఈ 3 ప్రాసెస్ని కూడా మనం మొదలు పెట్టేసుకునేవాళ్ళంటే ఫస్ట్ పొయ్యి వెలిగించేసుకుందాం, ఎందుకంటే ఫటాఫటా అన్నీ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ప్యాన్ వేడవుతూ ఉన్నప్పుడు ఫిష్ని సపరేట్గా ఫ్రై చేసుకుంటాం అనమాట, టోస్ట్ చేసుకుంటాము స్టీక్ని. ఆ తర్వాత దాన్ని సాస్లో కలుపుతాం, ఆ విధంగా అనమాట. సో ఇందులో భాగంగా మొదటగా ఫిష్ స్టీక్ తీసుకొని, మొత్తం అంతా ఒకే స్టీక్ ఉంటే మరీ పెద్దదైపోతుంది కాబట్టి కట్ చేస్తున్నాను. మనం ఏంటంటే బేసిక్గా ఇప్పుడు యూస్ చేస్తున్న ఈ స్టీక్ ఏంటంటే తిలపి అంటారు, తిలపే అంటారు, తిలపియా అంటారు కొంతమంది. తిలపియా ఫిష్ అన్నమాట. ఇది చాలా చక్కగా నీట్గా ఉంటుంది, బాగా ఫేమస్ ఫిషే. దాన్ని యూస్ చేస్తున్నాం మనం. కొద్దిగా ధారాళంగా ఆయిల్ వేసుకుందాం. వేడిగా ఉన్న పాత్రమైన పెనం మీద వేస్తే అతుక్కోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని బాగా వేడి చేసుకుందాం ఫస్ట్. దీనికోసం ప్రత్యేకించిన మ్యారినేషన్స్ ఇట్లాంటివి ఏం అవసరం లేదు, ఎందుకంటే ఫిష్ ఆల్రెడీ సీ ఫిషే, లైట్గా సాల్ట్ ఇందులో ఉంటుంది. మళ్ళీ బోల్డ్ అని సాస్లో కూడా మిక్స్ చేస్తాం కాబట్టి ఆ సాస్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీనికి మళ్ళీ మనం మ్యారినేషన్స్ చేయట్లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకున్నట్లయితే మరీ కొద్దిగా వెరీ లిటిల్ సాల్ట్ అండ్ పెప్పర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ సాస్ కోసం సరిపోయే విధంగా ఆల్రెడీ కటింగ్స్ కూడా నేను మొదలు పెట్టేశాను. గార్లిక్ని చాప్ చేసుకుంటాం. ఫిష్ ఇంట్లో వేసుకుంటాం. అలా కాసేపు కుక్ అవనిద్దాం. అలాగే రెండో స్టవ్ కూడా వెలిగించేసుకున్నట్లయితే సాస్ని కూడా ప్యారలల్గా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఆనియన్స్ కూడా చాప్ చేసుకోవాలి సన్నగా, చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా, చక్కటి సాస్ ఐటమ్ వచ్చే విధంగా అనమాట. Done deal. Now సెకండ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోంచి కూడా కుకింగ్ కంటిన్యూ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాము, అలాగే ఆనియన్ వేస్తున్నాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోయే డిష్ అన్నమాట ఇది. ఇందులో కొద్దిగా టొమాటో కెచప్ అండ్ సోయా సాస్ రెండు వేసుకుంటాం. ఇది లాస్ట్లో వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది, అందుకని చాలా కొద్దిగా సాల్ట్ ఇంకా పెప్పర్ వేసుకుంటాం. సీ ఫిష్ కదా, చక్కగా మనకు ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంది, మంచి చేప కాలుతున్న వాసన చాలా చక్కగా ఉంది. ఆ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అటువైపు కూడా తీసి దీంట్లోకి వేసుకోవచ్చు అనమాట. సో ఈలోపు ఇది ప్రాపర్గా కుక్ అయిపోయి ఉంటుంది. మనం నెక్స్ట్ ఏంటంటే ఈ సెలరీని ఫైన్గా చాప్ చేసుకుంటాం. కొద్దిగా తగ్గిపోయినట్టు అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
ఎందుకంటే ఈ ఫిష్ మళ్ళీ దీంట్లో కుక్ అవ్వాలన్నమాట. రెడీ అయిపోయింది కాబట్టి తీసి ఇందులో రీప్లేస్ చేసుకోండి. ఆ పెనం అలాగే వేడిగానే ఉంచుదాం. దీంతో పని ఉంది ఇప్పుడు మనకి ఇంకా. ఓకే, తిరగా మరగా చేసి చక్కగా సాస్లో కుక్ అయ్యేలాగా జాగ్రత్త పడాలి. ఇదే పెనంలో ఇంకొద్దిగా ఆయిల్ మిక్స్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా సెలరీ, ఆ సెలరీ వేస్తున్నాము ఫస్ట్. తర్వాత పార్స్లీ కూడా అన్నమాట. ఇందులోనే రైస్ కూడా వేస్తాం. కొద్దిగంత సాల్ట్. డన్. చక్కటి ఫిష్ రెడీ అయిపోయింది. పక్క నుంచి అకంపనమెంట్కి కూడా ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది. చక్కటి ఫ్లేవర్డ్ రైస్ అనమాట. ఫ్రెష్ హర్బ్స్ తోటి ఫ్లేవరింగ్ చేసుకున్నాం కదా, అందులోని ఫిష్ కూడా దాంట్లో ఫ్రై చేసాం కాబట్టి దానికి ఆ ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది. చక్కగా రెడీ అయిపోయింది. అండ్ టర్నింగ్ ఆఫ్. ఇది కూడా రెడీ అయిపోయింది. రెండింటిని కలిపి ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపించేస్తాను. Filipino fish steak. కొద్దిగా రైస్ తీసుకొని ఏమి హాయిలే ఇది. కేక్లోనే మొత్తం తినేసేలా ఉన్నానండి. చాలా బాగుంది. ఎనీవే బాగుంది. నేనైతే తింటాను మంచిగా. సో గుడ్, సో డెలిషియస్. కాబట్టి మీరు కూడా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి.